మన రేవంత్ గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. దాంట్లో ఒకరు ఈ కుటుంబం. అమ్మ చెప్పండి, మీకు రిలీఫ్ ఫండ్ వచ్చింది కదా, సీఎం ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. 1 lakh. ఇలా వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. వీళ్ళ కోసం ఆదుకున్నారు ఒక చాలా కష్టకాలంలో ఈ ప్రభుత్వం. అలాగే ఇక్కడ ఈ గలీలోను, పక్కన గలీలోను మీరు చూస్తున్నది ఏంటంటే ఎంతోమందికి, వందలాది మందికి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. దాని మూలంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం మా లైఫ్ మారిపోతుంది, ఎందుకంటే పథకాలన్నీ వస్తాయి. వీరి ముందరైతే దేనికైతే అర్హులు లేరో ఆ పథకాలు కూడా ఇప్పుడు వీళ్ళకి వర్తిస్తాయి. ఇక్కడ పైగా అది కరెక్ట్, థ్యాంక్ యూ. ఈ నెల అందరికి ఇక్కడ 0 బిల్ కూడా వచ్చింది. కాబట్టి అందుకనే చాలా చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే రాలేదో, ఇప్పుడు మాకు 2-3 కనిపించారు. ఇక్కడ ఒక అక్క కూడా ఉంది. వీళ్ళకి ఎందుకు రాలేదో అవి కూడా చూస్తున్నాం. అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పథకాలు, మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ఎక్కడ వర్తిస్తాయో అక్కడ వచ్చేటట్టు చూసి, లేని చోట్ల ఎందుకు రావట్లేదో కూడా మేము దాని గురించి విచారణ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన మనోజ్ గారికి, త్రికాల మనోజ్ గారికి, అలాగే ఉన్న ప్రతి ఒక్కరి లీడర్కి పేరు పేరున్న ధన్యవాదములు. అఖిల్కి ప్రత్యేకంగా, వెంకట్ గారికి, అఖిల్ గారికి, వెంకట్ గారికి, అలాగే మహిళా కార్యకర్తలు జయ, అందరికీ ధన్యవాదాలు. సమస్యలు అట్లనే ఉన్నాయి, ఇప్పటి వరకు తీర్చే నాదుట లేదని వాళ్ళందరూ మీకు మొరబెట్టుకున్నా కూడా మీరు ఎమ్మెల్యే దగ్గరికి అడగండి, ఆ సంబంధం లేదని చెప్తున్నారని కొంతమంది చెప్పారు. లేదు, మేము అడిగింది ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ఎక్కడని అడిగాం. మేము అడిగే ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మీరు ఎవరినైతే ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే, ఇంతవరకు ఎవరు అడగలేదమ్మా, మీరు వచ్చి అడిగారు అని అన్నారు మాతో. అంటే అప్పుడు మేము అడగడం జరిగింది, ఎక్కడమ్మా మీరు ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కరు, కార్పొరేటర్ ఎక్కడ, ఎమ్మెల్యే ఎక్కడ అని అడగడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు కనిపించట్లేదమ్మా, వాళ్ళతో ఎన్నిసార్లు అడిగినా కూడా. అంటే నేను అప్పుడే చెప్పాం, మీరు వెళ్ళి వాళ్ళని అడగడం కూడా చేయాలి, వాళ్ళ బాధ్యత కదా మరి. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది, ప్రజలకి రాకూడదు, మద్దతు రాకూడదు, వాళ్ళ చేతిలో డబ్బులు రాకూడదు, వాళ్ళకి ఇల్లులు రాకూడదు అని ప్రయత్నం తప్ప, బీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి వచ్చి మళ్ళా తిరిగి అమ్మ మీకు వచ్చిందా లేదా, అచ్చా వచ్చిందా మంచిది, లేకపోతే ఎందుకు రాలేదు అని అడగడం చేయట్లే కదా. అప్పుడే అందుకనే వాళ్ళని అడగడం జరిగింది. వీళ్ళే చెప్పారు మాకు, మీరు తప్ప ఇక్కడ ఎవ్వరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు రాలేదు, కాంగ్రెస్ వాళ్ళే వస్తుంటారంటే అప్పుడే అడిగాం మేము, మీరు మరి అడగద్దా, ఎక్కడ ఎమ్మెల్యే కనిపించకుండా ఎందుకు పోతారు, తెలంగాణ భవన్లోనే ఎందుకు కనిపిస్తాడు మీ ఎమ్మెల్యే అని అడగడం జరిగింది. అది థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ సనత్ నగర్ భరోసా అందరికీ నమస్కారం. నేను త్రికాల మనోజ్ కుమార్, రామ్గోపాల్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ని. ఇక్కడ మన సనత్ నగర్ భరోసా అని చెప్పి మన డాక్టర్ కోట నీలిమ గారి ఆధ్వర్యంలో చుట్టల బస్తీలోని బూత్లో వెంకట్ భాయ్, అఖిల్ భాయ్ నేతృత్వంలోని మేడం గారు ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ బస్తీ సమస్యలు చెప్పడమే కాకుండా కొన్ని వీళ్ళు బూత్ చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి చాలా అంకితభావంతో పనిచేస్తున్న వెంకట్ కానీ, అఖిల్ కానీ వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి తెలుసుకొని 5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు, 5 లక్షల రూపాయల పథకాలు, 2-3 ఇల్లులు ఇప్పడం జరిగింది. అలానే 20 నుంచి 18 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వీళ్ళ ఆధ్వర్యంలో, మేడం గారి నాయకత్వంలోని వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆనంద బాష్పాలతో ఉన్నారు. రేవంత్ అన్న ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళది. ఇక్కడ వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు. కేవలం 10 సంవత్సరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి రేషన్ కార్డు మాకు రాలేదు. కాబట్టి ఈ సంవత్సరం కొత్త రేషన్ కార్డు రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో, నీలిమక్క గారి నాయకత్వంలో మాకు ఇక్కడ వచ్చిందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసి మేడం గారు వాళ్ళకు చిన్న సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఇక్కడ మన వెంకట్ గారు కానీ, అఖిల్ గారు కానీ, ఇక్కడ ఉన్న మన ఆర్పి శ్రీలతక్క గారు కానీ వాళ్ళకు పార్టీ తరఫుకించి నా వ్యక్తిగతంగా వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ బస్తీవాసులు అందరూ ఉన్నారు. పార్టీకి అతీతంగా, కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీ అతీతంగా పెద్ద మనిషి వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. వైన్ షాపు ఇక్కడ ఇవాళ తెరవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా వైన్ షాపు బస్సులో ఉందని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి. దానికి మన అఖిల్ గారు, ఆకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించి చెప్పడం జరుగుతుంది. అఖిల్. నమస్తే, నా పేరు అఖిల్. నేను మెక్లగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్.
యాక్చువల్లీ ఈరోజు ఈ బస్సు బాట కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ గారికి ఏదైతే మా బస్సులో ఉన్న సమస్య వైన్ షాప్ విత్ పర్మిట్ ఏదైతే ఓపెన్ అవుతుందో అది మేడం గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము. గతంలో మేము మా ఒక బస్సు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే జిహెచ్ఎంసీలో మేము ఈ అప్లికేషన్స్ మేము అందరికీ సబ్మిట్ చేసేతో పాటు అలాగే సనత్ నగర్ ఇన్ఛార్జ్ మా డాక్టర్ కోట నీలిమ గారికి కూడా ఆమె దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము. ఈ సమస్య నుంచి మాకు కొంచెము ఇది చేయాలని చెప్పేసి సపోర్ట్ చేయమని చెప్పేసి మా బస్సు వాసులు ఈరోజు వచ్చి మేడం గారికి మా సమస్య గురించి చెప్పారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా, హాస్పిటల్, స్కూల్స్ అన్నీ ఉన్నది. కానీ ఈ బస్సులో ఏంటంటే ఇప్పుడు వైన్ షాప్ ఓపెన్ చేసి పర్మిట్ రూమ్ తోటి ఓపెన్ చేయడంతో అదే మా ప్రధాన రహదారి మొత్తం దాదాపు ఒక 2000 ఇల్లులకి అదే దారి నుంచి రావడం పోవడం జరుగుతుంది. ఇలా వైన్ షాప్లో మీరు రెసిడెన్షియల్లో నో అబ్జెక్షన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా పర్మిషన్స్ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న స్థానికుల రెసిడెన్షియల్స్ మహిళలు కానివ్వండి, మాకు కానివ్వండి, రోజుకొక గొడవ అవుతుంది. అలా రావడానికి పోవడానికి మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మేము మేడం గారికి కూడా ఈ దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది చేసాం. మేడం గారు చెప్పారు మేము సపోర్ట్ చేస్తాం తప్పకుండా మా తరఫు నుంచి అని చెప్పేసి ఇది చేసాం. థ్యాంక్ యూ. అమ్మ చెప్తున్నారు 5 లక్షలది ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వీళ్ళకి శాంక్షన్ అయినాయి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి. అమ్మ ఎలా అనిపిస్తుంది మీకు లోన్ వచ్చింది? ఇప్పుడు లోన్ ఏం రాలేదు మేడం, ఇంకా శాంక్షన్ అయింది కదా, శాంక్షన్ అయింది మేడం. ఫస్ట్ శాంక్షన్ అవుతుంది, తర్వాత లోన్. అదే శాంక్షన్ ఎందుకు ఎలా ఉంది అని అడుగుతున్నాం. అదే సంతోషం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తో మీరు సంతోషంగా ఉన్నారా? ఎవరితో చెప్పండి. రేవంత్ అన్న ప్రభుత్వం మంచిగా ఉందా? ఏం అది మీకు ఇప్పుడు శాంక్షన్ అయినప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వంలో సంతోషం అనిపిస్తుందా? అసలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. 10 years నుంచి రేషన్ కార్డు లేదు, మీరు ఇలా అప్లై చేస్తున్నా కూడా రావట్లేదా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ కాంగ్రెస్ ప్రభుత్వంతో హ్యాపీయా మీరు? హ్యాపీ మా అన్న రేవంత్ అన్నతో హ్యాపీయా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది మహిళల ప్రభుత్వం, పేద కష్టజీవుల ప్రభుత్వం. మీకు కాకపోతే ఎవరికి చేస్తారమ్మా? వెళ్ళొస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ 5 లక్షల లోన్ కోసం, ఇంటి రిపేర్ కోసం, అంతేనా? దానికోసం ఇందిరమ్మ మేడం మీరు చెప్పండి. ఇల్లు కట్టుకోవడానికి లోన్ పెట్టుకున్నాను మేడం, 5 లక్షలు. ఎంత? 5 లక్షలు లోన్. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అంతే వచ్చింది కదా? వచ్చింది మేడం. ఇదిగోండి. డాక్టర్ కోట నీలిమ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు ఎన్నో 10 ఏళ్ళగా కష్టాలు ఉన్నాయి, దానికి మ్యాచ్ చేస్తూ మీకు ఇప్పుడు సపోర్ట్ వచ్చింది. మేడం థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఫాలో చేసుకుంటూ ఓకే మేడం. చక్కగా దీన్ని ఒక్కొక్క పేపర్ వర్క్ చేసుకుంటూ, ఇందాక నేను వచ్చినప్పుడు కూడా అక్కడ పేపర్ లేవు, అలా అవును మేడం, కొంచెం అందరూ కన్ఫ్యూజ్. తీసుకున్నాం. ఓకే జాగ్రత్తగా దాన్ని ఫైల్ మెయింటైన్ చేసి ఓకే ఏమన్నా మేము ఉన్నాం.